హలో వ్యూవర్స్, టుడేస్ టాపిక్ వచ్చేసరికి క్లాస్ వర్సెస్ స్ట్రక్ట్ అనమాట. సో మనం చాలా ప్రీవియస్ వీడియోస్ అన్నీ క్లాస్ గురించి క్రియేట్ చేసుకున్నాం. క్లాస్ క్రియేట్ చేసి క్లాస్లో ఏం క్రియేట్ చేస్తామంటే మొత్తం వేరియబుల్స్ ఫంక్షన్స్ క్రియేట్ చేసాం. సేమ్ అలానే స్ట్రక్ట్లో కూడా క్రియేట్ చేయొచ్చు. సేమ్ క్లాస్ ఎలానో స్ట్రక్ట్ కూడా అలానే క్రియేట్ చేయొచ్చు. స్ట్రక్ట్ సాఫ్ట్వేర్ కదా, పర్సన్ అంటాను. పర్సన్ సేమ్, బోత్ ఆర్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్, బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అసలు క్లాస్ అంటే, క్లాస్ ఈజ్ ఎ రిఫరెన్స్ టైప్, ఫస్ట్ పాయింట్. అండ్ స్ట్రక్ట్ ఈజ్ ఎ వాల్యూ టైప్. అంటే ఇవి ఎందుకు రిఫరెన్స్ టైప్ అనేది కూడా చెప్తాను. సెకండ్ పాయింట్ కూడా చూడండి. ఫర్ సపోజ్ ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ అనేది ఒక సేమ్ ఇన్స్టాన్స్, అంటే ఫర్ సపోజ్ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ని కాపీ పేస్ట్ చేసాం, లైక్ ఆబ్జెక్ట్ 1 ఈక్వల్ టు ఆబ్జెక్ట్ 2 అని. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ పాయింటింగ్ దేనికి చేస్తుంది అంటే సేమ్ ఇన్స్టాన్స్కి చేస్తుంది. అదే స్ట్రక్ట్లో అయితే స్ట్రక్ట్ 1 ఈక్వల్ టు స్ట్రక్ట్ 2 అన్నామంటే ఈ డిఫరెంట్ ఇన్స్టాన్సెస్ అనేది క్రియేట్ చేస్తుంది. అది ఎట్లానో నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్ సాఫ్ట్వేర్ కదా, వేర్ సాఫ్ట్వేర్లో వేర్ లాంగ్వేజ్ string, so where version integer, same person కదా, where person కదా, person నేమ్ ఉంటుంది కదా, నేమ్ స్ట్రింగ్ ఇస్తాను. where age int. సో ఇది క్లాస్ సాఫ్ట్వేర్, స్ట్రక్ట్ అనేది పర్సన్. సో ఈ స్ట్రక్చర్ ఎలా యూజ్ చేస్తాం అనేది చూడండి. ఫస్ట్ నేను స్ట్రక్చర్ చూపిస్తాను మీకు. క్లాస్ నార్మల్గా క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు, లెట్ p1 అంటే పర్సన్ 1 అని, p1 ఈక్వల్ టు పర్సన్. ఇప్పుడు నార్మల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా బ్రాకెట్ యూజ్ చేస్తే నార్మల్ బ్రాకెట్ వస్తుంది. కానీ ఇక్కడ పర్సన్కి చూడండి, ఇక్కడ మనకి బై డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే బై డిఫాల్ట్ ఇనీషియలైజేషన్ అనేది క్రియేట్ చేస్తుంది మనకి స్ట్రక్ట్ అనేది. కానీ క్లాస్లో మాత్రం బై డిఫాల్ట్గా క్రియేట్ చేయదు. అది కూడా చూపిస్తాను. బై లెట్ s1 సాఫ్ట్వేర్ 1 ఈక్వల్ టు సాఫ్ట్వేర్, బ్రాకెట్ ఓపెన్ చేశాను చూడండి, నార్మల్ బ్రాకెటే ఓన్లీ. సో బై డిఫాల్ట్ అనేది ఇది కన్స్ట్రక్టర్, కానీ బై డిఫాల్ట్ ఇనీషియలైజేషన్ అనేది క్రియేట్ చేయదు. సో స్ట్రక్ట్ అయితే బై డిఫాల్ట్ ఇనిషియలైజేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో స్ట్రక్ట్ క్రియేట్స్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆర్ డిఫాల్ట్ ఇనిషియలైజేషన్. స్విఫ్ట్ పర్సన్ కదా, సో ఇచ్చింది నేమ్ ఏజ్ 30. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ సాఫ్ట్వేర్కి కనుక సాఫ్ట్వేర్ అనేది క్లాస్ కదా, క్లాస్కి కనుక ఇనిషియలైజేషన్ ఇలా క్రియేట్ చేయాలంటే మాన్యువల్గా మనం క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఇనిట్ మెథడ్ తెలుసు కదా, ఇనిట్ మెథడ్. దీంట్లో పారామీటర్స్ లాంగ్వేజ్ అనివ్వండి, స్ట్రింగ్ కామా వర్షన్ ఇంటీజర్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, సెల్ఫ్ డాట్ అంటే ఈ సెల్ఫ్ డాట్ లాంగ్వేజ్ అంటే ఇది సెల్ఫ్ డాట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు ఈ లాంగ్వేజ్ ఈక్వల్ టు లాంగ్వేజ్. ఓకే, సెల్ఫ్ డాట్ వర్షన్ ఈక్వల్ టు ఈ వర్షన్, పారామీటర్స్లో ఉన్న వర్షన్. ఓకే, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బై డిఫాల్ట్ ఇది ఏం చెప్తుందంటే మిస్సింగ్ అంటాం కదా, ఇప్పుడు ఫిక్స్ అంటాను. అంటే ఇప్పుడు మనం క్లాస్లో ఇనీషియలైజేషన్ కన్స్ట్రక్టర్ అనేది మాన్యువల్గా క్రియేట్ చేసుకోవాలి. స్ట్రక్ట్ మాత్రం బై డిఫాల్ట్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ స్విఫ్ట్ అంటాను, వర్షన్ వచ్చేసరికి 5 ఇద్దాం, 5.5 కదా. ఓకే, 5 ఇస్తాను, ఇంటీజర్ ఇచ్చా కాబట్టి. డబుల్ ఇస్తే డెసిమల్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇప్పుడు క్లాస్ చెప్తాను. ఆల్రెడీ మీకు క్లాస్ తెలుసు కాబట్టి క్లాస్ గురించి చెప్తాను. ఇప్పుడు లెట్ s1, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇంకొక సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలనుకున్నా. లెట్ s2 ఈక్వల్ టు s1 అన్నాను. ఓకే, వేర్ అని ఇస్తాను, ఎందుకంటే వాల్యూస్ చేంజ్ చేస్తాను. లెట్ ఇస్తే కాన్స్టెంట్ కదా, వేర్ ఇస్తాను. సో వేర్ ఈక్వల్ టు s1, ఇది కామెంట్ చేస్తున్నాను. పర్సన్ అనేది స్ట్రక్ట్ అనేది చెప్తాను. ఫస్ట్ క్లాస్లో ఉన్న ప్రాబ్లం ఏంటో ఫస్ట్ చెప్తాను, స్ట్రక్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను.
s1 s2 ఈక్వల్ టు s1. సో ఇప్పుడు ప్రింట్ నేనేమనొచ్చు s2 డాట్ లాంగ్వేజ్ అనొచ్చు, వచ్చేస్తుంది కదా s2 డాట్ లాంగ్వేజ్. సో ఇది నేను కాపీ క్రియేట్ చేశాను కదా, s2కి s1 అనేది కాపీ క్రియేట్ చేశాను. సో s2లో ఏముంటుంది ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, ప్రింట్ s2 డాట్ లాంగ్వేజ్ అంటే స్విఫ్ట్ అని వస్తుంది చూడండి. ఇప్పుడు రన్నింగ్ ద కోడ్ స్విఫ్ట్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను వాల్యూ చేంజ్ చేస్తాను, ఏం చేస్తాను s2 డాట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు అంటే అప్డేట్ చేస్తున్న వాల్యూని. అప్డేట్ అంటే ఆల్రెడీ s2లోకి s1 వెళ్ళింది కాబట్టి ఇప్పుడు s2లోకి నేను జావా అని ఇస్తాను. సో ఇప్పుడు నేను ప్రింట్ s1 డాట్ లాంగ్వేజ్ ఒకసారి కామెంట్ చేస్తాను, ఒక్క నిమిషం. కామెంట్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తాను. ఇప్పుడు చూడండి s1 డాట్ లాంగ్వేజ్లో స్విఫ్ట్ అని ఉంటుంది, s2 డాట్ లాంగ్వేజ్లో స్విఫ్ట్ అనే ఉంటుంది. సో ఓకే కదా. ఇప్పుడు నేను s2 డాట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా అంటాను, అప్డేట్ చేశాను. సో మనకి లాజిక్ ప్రకారం ఏముండాలి, s1 డాట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు స్విఫ్ట్ ఉండాలి, s2 డాట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా ఉండాలి. బట్ ఇప్పుడు ఏముంటుంది చూడండి, ఇప్పుడు నేను ఇది కింద పేస్ట్ చేస్తాను. సో మొత్తం ఇప్పుడు s2 డాట్ లాంగ్వేజ్లో s1 డాట్ లాంగ్వేజ్లో ఏమేమి వస్తాయి, దీంట్లో స్విఫ్ట్ రావాలి, దీంట్లో జావా రావాలి. బట్ ఓవర్ రైడ్ అయిపోయి బోత్ ఆర్ జావా వచ్చేసింది. సో దిస్ ఈజ్ కాల్డ్ రిఫరెన్స్ టైప్. అంటే టూ ఆబ్జెక్ట్స్ s1 అండ్ s2 రెండు ఆబ్జెక్ట్స్ అనేవి ఒకటే ఇన్స్టాన్స్ని పాయింటింగ్ చేస్తున్నాయి. సో మనం s2 చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా s1 చేంజ్ అవుతుంది, s1 చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా s2 అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ ఇది డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఇప్పుడు క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఇది యూజ్ అవ్వదు అనమాట. ఫర్ సపోజ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కాపీస్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈ కాపీ అనేది యూజ్ అవ్వదు. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు లెట్స్ గో ఫర్ స్ట్రక్ట్, కామెంట్ చేస్తున్నాను ఇది. ఇప్పుడు స్ట్రక్ట్ క్రియేట్ చేసిన లెట్ p1, ఇప్పుడు వేర్ అని ఇస్తాను, వేర్ p1. ఇప్పుడు వేర్ p2 ఈక్వల్ టు p1. సో ఇప్పుడు p1 అంటే person1 అంటే ఇక్కడ స్ట్రక్చర్ కదా person1. సో ప్రింట్ person1 డాట్ నేమ్, నెక్స్ట్ ప్రింట్ p2 డాట్ నేమ్. ఇప్పుడు రెండు ఇక్కడ సాయి చంద్ అని వస్తాయి, పర్సన్ ర్యాపింగ్. ఇక్కడ టూ నేమ్స్ అనేవి p1 p2, p1కి p2 కాపీ క్రియేట్ చేశాను కాబట్టి నేను ఈ టూ నేమ్స్ అనేవి సేమ్ వస్తాయి చూడండి. రన్నింగ్ ఇప్పుడు ప్రింట్ అవుతుంది, బోత్ ఆర్ సేమ్ వచ్చింది. ఫర్ సపోజ్ సేమ్ ఇందాకట్లాగా నేను p2 వాల్యూ చేంజ్ అవుతాం అనుకున్నా, p2 ఆబ్జెక్ట్ మాత్రమే, p2 డాట్ నేమ్ ఈక్వల్ టు సమ్ నేమ్ అప్డేటెడ్ అంట. ఓకే, ఇప్పుడు p1 p2 చూడండి, p1 డాట్ నేమ్ ఇందాక క్లాస్ ప్రకారం నేమ్ అప్డేటెడ్ అని రావాలి నార్మల్గా అయితే. బట్ p1 డాట్ నేమ్ సాయి చంద్ అని వచ్చింది, p2 డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అప్డేటెడ్ అని వచ్చింది. దిస్ ఈజ్ ఏ వాల్యూ టైప్. ఫర్ సపోజ్ ఇక్కడ నేను p1 అనే ఆబ్జెక్ట్ని p2 కాపీ క్రియేట్ చేస్తే టూ ఇన్స్టాన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. అది ఎందువలన వాల్యూ టైప్ కాబట్టి, స్ట్రక్ట్ వాల్యూ టైప్ కాబట్టి. సో ఇది ఇక్కడ టూ కాపీస్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఏమైందంటే ఇది రిఫరెన్స్ టైప్ కాబట్టి, క్లాస్ అనేది రిఫరెన్స్ టైప్ కాబట్టి. సో మనకి ఇక్కడ ఒకవేళ చేంజ్ చేస్తే వాల్యూస్ సేమ్ ప్రీవియస్ కాపీ ప్లస్ ఈ కాపీ అంటే లేటెస్ట్ వన్ రెండు చేంజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ రిఫరెన్స్ టైప్. సో సింగిల్ అడ్రస్ని రెండు ఆబ్జెక్ట్స్ పాయింటింగ్ చేస్తుంది. ఇక్కడ ఫర్ సపోజ్ ఒక కాపీ స్ట్రక్ట్లో కనుక స్ట్రక్ట్లో కనుక ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్కి ఇంకొక కాపీ క్రియేట్ చేస్తే టూ ఇన్స్టాన్సెస్ అంటే టూ అడ్రసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో వీ కెన్ అచీవ్ లైక్ దిస్, అంటే డిఫరెంట్ నేమ్స్ అనేవి డిఫరెంట్ పర్సన్స్ అనేవి ఎంతమంది అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవి కాపీస్ క్రియేట్ చేస్తే.
ఇప్పుడు స్ట్రక్చర్ క్లాస్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి నార్మల్గా క్లాస్ ఇట్లా ఉంటుంది. స్ట్రక్చర్ అయితే ఇట్లా వాల్యూ టైపు, క్లాస్ అయితే రెఫరెన్స్ టైపు. ఇంకా డిఫరెన్స్ చూద్దాము. క్లాస్ అనేది ఇన్హెరిటెన్స్ అలౌడ్ క్లాస్లో, లైక్ మనం పేరెంట్ క్లాస్, చైల్డ్ సబ్ క్లాస్ క్రియేట్ చేస్తాం కదా, ఇన్హెరిటెన్స్ అనేది అలౌ చేస్తుంది. బట్ ఇన్ స్ట్రక్ట్ అనేది ఇన్హెరిటెన్స్ నాట్ అలౌడ్. కానీ మనం ఇన్హెరిటెన్స్ పార్షియల్గా ఎట్లా చేస్తుందంటే, ఇది ప్రోటోకాల్స్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ప్రోటోకాల్ క్రియేట్ చేసి మనము ఆ ప్రోటోకాల్ని స్ట్రక్ట్కి ఓవర్ రైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ క్లాస్కి మీకు సాఫ్ట్వేర్ ఇంకో క్లాస్ బి అని క్రియేట్ చేసి సాఫ్ట్వేర్ని పేరెంట్ క్లాస్గా చేసుకొని ఓవర్ రైడ్ చేయొచ్చు. అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసాం, క్లాస్ పేరెంట్ అండ్ చైల్డ్. ఇప్పుడు స్ట్రక్ట్స్కి ఎలా క్రియేట్ చేస్తామంటే, ప్రోటోకాల్ సమ్ డీటెయిల్స్ అనుకుందాం, ఇంకేదో డీటెయిల్స్ ఇద్దాం అనుకుందాం. సమ్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్లో ఫంక్షన్ గెట్ డేటా. ఓకేనా. ప్రోటోకాల్ అనేది ఓన్లీ ఇక్కడ డిక్లరేషన్ మాత్రమే చేస్తాం, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఎక్స్టెన్షన్ చేస్తాను ప్రోటోకాల్ని, డీటెయిల్స్. సో ఇక్కడ మనము ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా, ఈ ఫంక్షన్ని ఇక్కడ నేను కంప్యూటెడ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేస్తాను. ప్రింట్ ప్రోటోకాల్ డేటా. ఓకే, ప్రోటోకాల్ డేటా అనేది ఇక్కడ ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఒక గెట్ డేటాలో ఇక్కడ ఇప్పుడు నేను దీన్ని ఓవర్ రైడ్ అండ్ సంథింగ్ నాట్ ఓవర్ రైడ్, పేరెంట్ క్లాస్ లాగా, అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ప్రోటోకాల్ ద్వారా చేస్తున్నాను నేను. స్ట్రక్ట్కి డైరెక్ట్గా ఇంకొక స్ట్రక్ట్ అనేది మనము ఇన్హెరిట్ చేయలేం. సో మనము త్రూ ప్రోటోకాల్ అనేది చేయొచ్చు. సో ఇట్లా చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ స్ట్రక్ట్కి మళ్ళీ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. p1 ఈక్వల్ టు person1 ఈక్వల్ టు పర్సన్ బ్రాకెట్లో నేమ్ ఏజ్, నేమ్ వచ్చేసరికి జాన్ అని ఇస్తాను, ఏజ్ వచ్చేసరికి 25 అని ఇస్తాను. ఇప్పుడు p1 డాట్ నేమ్ ఏజ్ ప్లస్ గెట్ డేటా కూడా యాక్సెసిబుల్ అవుతుంది. అంటే ఇది ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతుంది, ఈ ఎక్స్టెన్షన్ అంటే ఈ ప్రోటోకాల్ నుంచి. ఈ ప్రోటోకాల్ అనేది ఇక్కడ మనం పేరెంట్ క్లాస్లో తీసుకున్నాము, పేరెంట్ ఇన్హెరిట్ చేసుకున్నాం కదా. సో ఈ ఇన్హెరిట్ చేసిన దాని నుంచి గెట్ డేటా అనేది వస్తుంది, గెట్ డేటా. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను, ఆటోమేటిక్గా డేటా అనేది ఇప్పుడు ఈ ప్రోటోకాల్ డేటా అనేది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ప్రోటోకాల్ డేటా అనేది ప్రింట్ అయిపోతుంది, ప్రోటోకాల్ డేటా. సో మనకి ప్రోటోకాల్ ద్వారా మనం ఇన్హెరిటెన్స్ అనేది చేయొచ్చు, అచీవ్డ్ విత్ ద ప్రోటోకాల్స్. ఇన్హెరిటెన్స్ నాట్ అలౌడ్, బట్ వీ కెన్ అచీవ్డ్ విత్ ద ప్రోటోకాల్స్. నెక్స్ట్ వాల్యూస్, ఇంకా డెప్త్కి వెళ్తే వాల్యూస్, ఇందులో ఉండే వాల్యూస్ అన్నీ హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి. హీప్ మెమరీ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్మనెంట్ మెమరీ. ఎప్పుడైతే ఒక మాన్యువల్గా హీప్ మెమరీ మనం మాన్యువల్గా ఎరేజ్ చేయాలి, బట్ వాల్యూస్ కదా, ఇది వాల్యూ టైప్ కదా, ఇందులో ఉన్న వాల్యూస్ స్టాక్ మెమరీలో స్టోర్ అవుతాయి. ఈ స్టాక్ మెమరీలో స్టోర్ అయితే ఇది పర్మనెంట్ మెమరీ కాదు. ఎప్పుడైతే మనం వాల్యూ కంప్యూటింగ్ అంటే టోటల్గా వాల్యూస్ అనేవి యూజ్ చేసుకొని అప్లికేషన్ యూజ్ అయిపోతుందో ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ స్ట్రక్ట్ వర్సెస్ క్లాస్. స్ట్రక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్ ఉంటుంది, స్ట్రక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఫ్లో ఫాస్ట్ ఉంటుంది. క్లాస్ ఎగ్జిక్యూషన్ అనేది కంపేర్ టు క్లాస్, స్ట్రక్ట్ ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ ఉంటుంది. సో మనం ఇలా స్ట్రక్ట్ యూజ్ చేస్తాం. స్ట్రక్ట్లో ఇంకొకటి ఉందండి, స్ట్రక్ట్లో ఫర్ సపోజ్ ఇక్కడ నేను క్లాస్లో అయితే నార్మల్గా ఇక్కడ వేర్ లాంగ్వేజ్ అని ఇచ్చేసి సెల్ఫ్ డాట్ లాంగ్వేజ్ అని ఇచ్చి క్లాస్లో సెల్ఫ్ డాట్ లాంగ్వేజ్ ఇక్కడ ఇచ్చే కదా, సెల్ఫ్ డాట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు 10 అని అప్డేట్ చేయొచ్చు వాల్యూని. ఫర్ సపోజ్ స్ట్రింగ్ కదా ఇది. ఓకే, ఇక్కడ సెల్ఫ్ డాట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు 10 అని సమ్ వాల్యూని అప్డేట్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ క్లాస్లో. బట్ స్ట్రక్ట్లో మాత్రం ఇట్లా వాల్యూస్ని మనం సెల్ఫ్ డాట్ నేమ్
ఈ సెల్ఫ్ డాట్ నేమ్ అనేది ఇట్లా రాదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ అప్డేట్ వాల్యూస్ అని ఇస్తాను, అప్డేట్ వాల్యూస్. సో సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్ కదా 200. సో ఏదో ఒక వాల్యూ ఇచ్చాను. ఇక్కడ కెనాట్ అసైన్ ద ప్రాపర్టీ సెల్ఫ్ ఈజ్ ఇమ్యూటబుల్. సో ఇక్కడ స్ట్రక్ట్ అనేది ఒక ఇమ్యూటబుల్. సో దీన్ని ఎట్లా అప్డేట్ చేస్తారంటే నార్మల్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో హౌ కెన్ యూ అప్డేట్ ద స్ట్రక్ట్ వేరియబుల్స్ ఆర్ స్ట్రక్ట్ వాల్యూస్ అని అడుగుతారు. సో బై యూజింగ్ మ్యూటేటింగ్ కీవర్డ్ ఫిక్స్ అని కొడితే ఇక్కడ మ్యూటేటింగ్ అని వస్తుంది. సో స్ట్రక్ట్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి ఇక్కడ మ్యూటేటింగ్ కీవర్డ్ యూజ్ చేసి మనము ఈ వాల్యూస్ అనేది స్ట్రక్ట్లో ఉన్న వాల్యూస్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ అండి. సో మెయిన్ పాయింట్స్ వచ్చేసరికి రిఫరెన్స్ టైపు, వాల్యూ టైపు. ఫర్ సపోజ్ ఒక కాపీ క్రియేట్ చేస్తే సేమ్ ఇన్స్టాన్స్ని డినోట్ చేస్తాయి పాయింటింగ్. ఏదైనా టూ ఆబ్జెక్ట్స్ అనేవి పాయింటింగ్ ద సేమ్ ఇన్స్టాన్స్. సో మనం అప్డేట్ చేసిన టూ ఆబ్జెక్ట్స్ అనేవి అప్డేట్ అవుతాయి ఒకటి అప్డేట్ చేసిన. ఇక్కడ డిఫరెంట్ ఇన్స్టాన్సెస్ అనేది ఆబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్ ఇన్స్టాన్సెస్ని డినోట్ చేస్తాయి, పాయింటింగ్ చేస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి దానికి న్యూ నేమ్ అనేది అసైన్ చేసుకోవచ్చు. ఇన్హెరిటెన్స్ అలౌడ్, ఇన్హెరిటెన్స్ ఇందులో నాట్ అలౌడ్ స్ట్రక్ట్లో. సో వీ కెన్ అచీవ్ త్రూ ప్రోటోకాల్స్. సో వాల్యూ స్టోర్డ్ ఇన్ హీప్ మెమరీ, అంటే పర్మనెంట్ మెమరీలో స్టోర్ అవుతాయి ఈ వాల్యూస్. ఇప్పుడు క్లాస్ స్ట్రక్ట్ వచ్చేసరికి స్టాక్ మెమరీలో స్టోర్ అవుతాయి, అంటే ఇది ఒక టెంపరరీ మెమరీ. ఇంకొకటి ఏంటంటే స్ట్రక్ట్ బై డిఫాల్ట్ క్రియేట్స్ ద కన్స్ట్రక్టర్. దట్ మీన్స్ బై డిఫాల్ట్ క్రియేట్స్ ద ఇనిషియలైజేషన్. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.